తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వానల జోరు కొనసాగుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం మారిపోయింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా రానున్న రోజుల్లో మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ జిల్లాలపై అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ వ్యవస్థ క్రమంగా వాయువ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ తాజా బులెటిన్లో పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడవచ్చునని అధికారులు చెబుతున్నారు. ఏపీలోని విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు ప్రాంతాల్లో మేఘావృత వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తీరం వెంబడి వాతావరణం మరింత కీలకంగా మారింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండడంతో సముద్రం అలజడిగా మారవచ్చునని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని సమాచారం. దీంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా అధికారులు సూచనలు జారీ చేశారు. సముద్రం రఫ్ నుంచి వెరీ రఫ్గా మారే అవకాశం ఉండడంతో మంగళవారం వరకు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు కూడా స్థానిక అధికారుల సూచనలను పాటించాలని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలోనూ వర్షాల ప్రభావం కొనసాగుతుంది. ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా మిగిలిన జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్లోనూ సోమవారం మేఘావృత వాతావరణం కొనసాగుతూ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఇక తెలంగాణలోని కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు కూడా వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల, భారీ హోర్డింగ్ల దగ్గర ఉండకపోవడం మంచిదని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వర్షాల ప్రభావం ట్రాఫిక్ పైన పడే అవకాశం ఉంది. హైదరాబాద్తో పాటు ప్రధాన నగరాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉంది. దీంతో ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడవచ్చు. కాబట్టి వర్షం సమయంలో రోడ్లపై విజిబిలిటీ తగ్గడంతో వాహనదారులు వేగాన్ని తగ్గించి ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. కాబట్టి వర్షాల నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదని చెబుతున్నారు.